2 కప్పుల సుజీ రవ్వకి 1 కప్పు పెరుగు అయితే మంచిగా సరిపోతుంది. అదైనా మంచిగా పులిసిందైతే 1 కప్పు సరిపోతుంది. పులవలేదు, కొంచెం తీయగా ఉంటుంది చూడండి, టేస్టీగా ఉంటుంది. ఆ పెరుగు అయితే 2 కప్పులు వేసుకోవచ్చు. ఇంక ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఇలా పిండి ఈ రవ్వని ఇలా పెరుగులో కలిసేలాగా బాగా కలుపుకున్నాక కొంచెం నీళ్ళు పోసుకుంటూ దీన్ని మనము దోశ బటర్ ఎలా ఉంటుందో, దోశ పిండి ఎలా కలుపుకుంటామో ఆ థిక్నెస్ తోటి కలుపుకోవాలండి. చూడండి, కొంచెం ఒకటేసారి పోయొద్దు. ఒకటేసారి వాటర్ పోస్తే మనకు బటర్ అనేది, ఈ పిండి అనేది బాగా మిక్స్ అవ్వదు. అందుకోసం అయితే కొంచెం నీళ్ళు పోసుకుంటూ దోశ బటర్ ఎలా ఉంటుందో, బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి దోశ పిండిలా.